ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆహాహాహా, ఆ బ్రహ్మ సృష్టి అద్భుతం, అమోఘం. శిల్పులు శిల్పాలు చెక్కుతారు, కాని ఆ బ్రహ్మ ఆ శిల్పాలకు ప్రాణం పోస్తాడు. అందమైన ఈ శిల్పాల మధ్య ఒక రోజా. ఇప్పుడు ఆ రోజా. హలో, ఎవరితో మాట్లాడుతున్నారు? అదేంటి రోజా, నీతోనే మాట్లాడుతున్నాను. అంటే నిన్ను ఊహించుకుంటూ తనతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ శ్రీమతి మాత్రమే ఉంది. ముందు ఆ బొమ్మని పక్కన పెట్టండి. నన్ను ఇక్కడ ఎదురుగా పెట్టుకుని మీరు ఆ బొమ్మతో మాట్లాడడం ఏంటి? దిస్ ఇస్ టూ మచ్. మీరు నా మెళ్ళో తాళి కట్టారు, మర్చిపోయారా? అది కూడా బలవంతంగా. You cheat! అప్పుడు జరిగినవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవడం అవసరమంటారా శ్రీమతి గారు? అవసరమంటే అప్పుడు మీరు చేసింది మామూలు విషయం కాదు కదా శ్రీవారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. క్షమించండి శ్రీమతి గారు. క్షమించాము పోండి. ఇప్పుడు ఈ శ్రీవారు మంచివాడే అంటారా? మంచివారే కానీ కొంచెం మొహమాటం ఎక్కువ. ఎందుకో పాపం. ఎంతైనా కవి హృదయం కదా, కాస్త సున్నితంగా ఉంటుంది. బాగా కనిపెట్టారు శ్రీమతి గారు. రోజా, నిజంగా స్త్రీలో ఆ దేవుడు ఎన్ని రూపాలను ఇమిడ్చాడో కదా. అంటే అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయు ధరిత్రి అన్నారు కదా రోజా. పనుల్లో దాసిలా, సాయంలో మంత్రిలా, భోజనం దగ్గర తల్లిలా, పడక గదిలో రంభలా, ఓపికలో భూదేవిలా, ఇన్ని రూపాలు. గ్రేట్ కదా. అవునండి, ప్రేమలో అన్నీ సాధ్యమే. కానీ ప్రస్తుతానికి మనమున్న ఈ పరిస్థితుల్లో పడక గదిని మినహాయిద్దాం. నాన్నని చంపింది ఎవరో తెలిసేదాకా మనిద్దరం దూరంగా ఉండటమే మంచిది. ఏంటి, ఏం మాట్లాడరు? నీ కష్టమే నా కష్టం రోజా. నీ మాటే నా మాట. ఇంకా మాట్లాడడానికి ఏముంది? థ్యాంక్ యూ రోజా. నీ తోడుగా నేనుండడమే గొప్ప విషయం. నా అదృష్టంగా భావిస్తాను. ఈ విషయంలో దేవుడికి ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. ఇప్పుడు మీ శ్రీమతి ఏం చేయబోతున్నారో చెప్పండి. ఏం చేయబోతున్నారు? ఇలా మీ చేయి పట్టుకొని మిమ్మల్ని తీసుకొని ఎక్కడికి రోజా? చెప్తాను పదండి. ఇక నుంచి అయ్యగారు నా రూమ్లోనే ఉంటారు. బట్టలన్నీ సర్ది నా రూమ్కి షిఫ్ట్ చేసి. సరే అమ్మగారు.
ఎంతో సంతోషకరమైన వార్త చెప్పారు. ఈ ఇంట్లో శుభవార్త వినక ఎన్ని రోజులైందో. రోజా 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 ఇప్పుడే నీ తరపున వీళ్ళకి బోనస్ ప్రకటించాను. ఆవేశపడి 2-3 నెలలని కమిట్ అయ్యాను. ఏం చేయమంటావు? నీ ఇష్టం యమునా. ఎంత బోనస్ అయినా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయ్. మన దగ్గర పనిచేసే వాళ్ళని ఆనందంగా ఉంచటమే మన లక్ష్యం. నాన్న కూడా అదే అనేవారు. ఓకే రోజా, మీకు 3 నెలల బోనస్ ఇస్తున్నాను. పండగ చేసుకోండి. ఏం చేస్తున్నా? చాలా సహించాను. ఇంకా నా కోపిక లేదు. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పటికే లేట్ అయింది. నిన్నిలాగే వదిలేస్తే నాకంటూ ఏం మిగలదు. నువ్వు మిగల్చావని నాకు అర్థమైంది. అందుకే నిన్ను చంపేస్తే ఇక నాకు తిరుగుండదు. అందరి అండదండలు నీతో ఉన్నాయి. ఇక నాకు తిరుగులేదు. ఈ సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలాలని సంబరపడుతున్నావు, సంబరాలు చేసుకుంటున్నావు. కానీ నువ్వు అనుకుంటున్నట్టు నేను మామూలు దాన్ని కాను. నరకం నరకం చూపిస్తాను. పైకెళ్ళి ఆ యముడితో చెప్పు, నిన్ను చంపింది ఈ నిత్య అని. చాలమ్మా, ఆపు. ఈ లిస్ట్ ప్రిపేర్ చేయాలంటే 3 రోజులు పడుతుంది. ఏమండి, నిద్ర వస్తుంది, పదండి. బుద్ధుందా నీకు? కొత్తగా పెళ్ళైన జంట నిద్రపోవడం ఏంటి? అవన్నీ నీకు అవసరమా? నోర్మై. ఏమండి, నాకేంటో ఈ ఇల్లు, ఈ వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తుందండి. నాకు కూడా రోజా. మనల్ని చూసి అందరూ సంతోషపడుతున్నారు, కొందరు తప్ప. సర్లే, పదండి వెళ్దాం. లక్ష్మి, ఒక పెద్ద గ్లాసు వేడి పాలల్లో మిరియాలు వేసుకుని బయట తీసుకురా. అలాగే అమ్మా. నాకు నీకున్నంత ఓపిక ఉండదు. నీ గన్ ఎక్కడుందో చెప్పు. వాళ్ళని షూట్ చేసి పారేస్తాను. తొందరపడకు. ఇప్పటికే చాలా లాస్ అయ్యాం. అందరికంటే ఎక్కువ నేనే లాస్ అయ్యాను. ఇక భరించే ఓపిక నాకు లేదు. అదే నేను అంటున్నాను, నాకు లేదు. నీ కూతురునే కదా. నా వల్ల కాదు, నా వల్ల కాదు. దాన్ని ఒక్క క్షణం కూడా నేను బేర్ చేయలేను. ఫినిష్ చేసేస్తాను. I'm gonna finish that bloody devil. నిత్య,
చెప్తుంటే అర్థం కావట్లేదా? పిచ్చి పట్టిందా? ఆ పని నేను అనుకుంటే 1 సెకండ్లో ఇలా చేయగలను. ఓపిక పట్టు, టైం వస్తుంది.